రకంగా అసంతృప్తి, అసహనము పరిస్థితి ఉంది. దానికి ఇదంతా చెప్తున్నా. జగన్ పేడ విరగడై ఏడాది, సుపరిపాలన మొదలై ఏడాది అంటూ దీపావళి, సంక్రాంతి కలబోసిన ఒక పండగల ఈ రోజు సెలబ్రేట్ చేసుకుందామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు సార్. అదేవిధంగా సంబరాలు జరిగాయి. అండ్ పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ కూడా చేశారు సార్. ఒకసారి ప్రేక్షకుల కోసం ఆ ట్వీట్ చదివి వినిపిస్తాను. ప్రజా తీర్పుకు ఏడాది, ప్రజా చైతన్యానికి ఏడాది, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది, ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది, జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది. మీరిచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నాం. గత తప్పిదాలను సరిచేస్తూ భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 దిశగా నడిపించేందుకు, వికసిత భారత్ 2047లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికలతో రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ప్రజల ఆకాంక్షల లక్ష్యంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుంది. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని, సంక్షేమాభివృద్ధి సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేస్తామని తెలియచేస్తూ ఉన్నాను. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జన సైనికులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు, 3 పార్టీల నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు సార్. సార్, ఈ ఏడాది పాలన మీరు అబ్జర్వ్ చేశారు, ప్రజలు కూడా చూశారు. కాబట్టి ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ మార్క్ ఏదైనా మీకు కనిపిస్తుందా సార్? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మార్కులు, చంద్రబాబు మార్కులు, లోకేష్ మార్కులు ఉండవండి. మార్కులు నాకు నిజంగా అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ మార్క్ అని ప్రత్యేకంగా ఎందుకు ఉంటుంది అంటే అది కూటమి పాలన కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి. కూటమి ఇచ్చిన హామీలకు బాధ్యత నాదే అని చెప్పి అది ఓవరాల్ గా అంటారు తప్ప పవన్ కళ్యాణ్ మార్కు ఒక్కొక్కరు మార్కులు ఎందుకు ఉంటాయండి. మీకు అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఏదన్నా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరి నాకు కెనాట్ ఆన్సర్ ఆల్సో. పవన్ కళ్యాణ్ మార్క్ అంటే పవన్ కళ్యాణ్ మార్కు ప్రత్యేకంగా ఏముంటుంది, ఎందుకు ఉంటుంది? అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం కదా. రైట్ సార్. ఇక చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు ఈ ఏడాది పాలన మీద. ఒకసారి చంద్రబాబు నాయుడు బయట తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది. కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోదు కూడా. అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను, ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటారు. ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నలపకూడదో ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు రాజకీయ క్లిషేలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్వీట్లో కానీ, చంద్రబాబు నాయుడు మాటల్లో కానీ పొలిటికల్ రెటోరిక్ అంటారు. అంటే కొన్ని క్లిషేలు, అట్రాక్టివ్ పదాలతో మాట్లాడుతుంటారు. కానీ ప్రజలు అంచనా వేసేటప్పుడు వారి జీవితాల్లో ఏం జరుగుతుందన్న దాంతో అంచనా వేస్తారు. ఎవరైనా చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్ ముఖ్యమంత్రి ఉన్నా, కేసీఆర్ ఉన్నా, రేవంత్ ఉన్నా ఇలాగే ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ప్రజలు ఉపన్యాసాలతో రియాక్ట్ కారు. ప్రజలు క్షేత్రస్థాయి అంశాలతో రియాక్ట్ అవుతారు. అందుకే ఎప్పుడు కూడా సైన్స్ ఏం చెప్తుందంటే, కాంక్రీట్ స్టడీ ఆఫ్ కాంక్రీట్ కండిషన్స్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ సైన్స్. నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట అధ్యయనమే శాస్త్రం. నిర్దిష్టంగా చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు అభివృద్ధి, సంక్షేమము. ప్రజలు రియాక్ట్ అయ్యేదంటే ఈ ఏడాదిలో మాకు ఏమి అభివృద్ధి జరిగింది, ఏమి సంక్షేమం జరిగింది అనేదాన్ని విశ్లేషించుకుంటారు. మాకు అభివృద్ధి ఏం జరిగింది, నేను ఇంతకుముందు చెప్పాను, రోడ్లు మెరుగయ్యాయి. డెఫినెట్గా ప్రజలు దానికి సంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ చేసిన అతిపెద్ద పొరపాట్లు అదొకటి. అసలు ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు ఖర్చు పెడితే రోడ్ల ప్యాచ్ వర్క్ పూర్తయ్యేది. మరి వాళ్ళ అంటే మేము బటన్ నొక్కితే చాలు ఓట్లు పడతాయి అనేటువంటి ఒక భావనలో ఉండడము, నాయకత్వము క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ వినటానికి సిద్ధంగా లేకపోవడము. రాజకీయ పార్టీలు కూడా ఎట్లా తయారయ్యాయంటే,
క్షేత్రస్థాయిలో కార్యకర్తల మాటలు నాయకులు వినరు, నాయకుల మాటలు వినరు, అధినాయకుడికి కార్యకర్తలకు మధ్య గ్యాపు. సో ఎవరు ఒకరికొరు వినరు. సో మీకు ఒక జనసేన నాయకురాలు, గుంటూరు జిల్లా నాయకురాలు ఈ మధ్య మా ఇంటికి వచ్చినప్పుడు చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్తో 20 ఏళ్ళుగా తిరుగుతున్న, పార్టీ పెట్టినప్పటి నుంచి 2000 ఈవెన్ ప్రజారాజ్యంలో కూడా యాక్టివ్గా ఉన్నానండి. అన్ఫార్చునేట్లీ అప్పుడు మాకు ఈ వీరనారీలతో పవన్ కళ్యాణ్కు మాట్లాడే అవకాశం కూడా ఉండేది మాకు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో మేము వీరనారీలను ఉపన్యాసాలు వినడమే తప్ప వీరనారిని పిలిచి, ఒక సగటు వీరనారిని పిలిచి మేము మాట్లాడే అవకాశం మాకు కోల్పోయాం సార్ అంటున్నారు. సో అందువల్ల మీకు ఫీడ్బ్యాక్ అనేది లేకుండా పోతుంది. దాంతో రాజకీయ నాయకులు ఇలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు, వాళ్ళ కింద కుర్చీ కదిలేంత వరకు కూడా వాళ్ళు గుర్తించరు. ఇప్పుడు జగన్ జరిగింది అదే, కేసీఆర్ జరిగింది అదే కదా. నాలాంటి విశ్లేషకులు మాట్లాడితే నా మీద దాడి చేయడానికి పనికొస్తారు తప్ప ఈయన చెప్పే దాంట్లో నిజముందా, మరి నిజముంటే మనం కూడా విశ్లేషించుకుందాం, సరి చేసుకుందాం, మార్చుకుందాం అనే ఆలోచన అస్సలు ఉండదు. సో మాకు ఎవడు అన్నీ రుచించే మాటలే చెప్పాలి, స్తుతించే మాటలే చెప్పాలి అని. సో ఇది కోరుకున్న తర్వాత నాయకులకు ఫీడ్బ్యాక్ ఎక్కడికి వస్తుంది చెప్పండి. ఇక వాళ్ళను మద్దతు ఇచ్చే వాళ్ళ సైన్యము అదొక పిచ్చి సైన్యము. ఎవడు నిజం చెప్తే వాడిని అటాక్ చేయడము, తిట్టడము, వాడిని ఇప్పుడు జగన్ మనుషులు టీడీపీ పేటీఎం అని, టీడీపీ మనుషులు జగన్ పేటీఎం అని ఈ గోల తప్ప పెద్ద నష్టం ఏం చేస్తున్నారంటే చాలా పార్టీలకు వాళ్ళ అనుకూల మీడియానే నష్టం చేస్తుంది. మీకు తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయటానికి ఆ 2 పత్రికలు, ఆ 2 టీవీ ఛానల్ అంటారు చూడు, వాళ్ళు క్రియేట్ చేసిన ఒక భ్రమల సౌధం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఆయన సొంత మీడియా ఇచ్చే ఫీడ్బ్యాక్. మీరు ఎన్నికలు అయ్యాక ఫలితాలు వచ్చే లోపు, కౌంటింగ్ అయ్యే లోపు కూడా మీరు అడగండి సాక్షి మీడియా ఏం చెప్పిందో. ఇచ్చిన సర్వేలో 120 సీట్ల కన్నా తక్కువ రావని చెప్పాడు. సో ఏమైంది అంటే ఆ సొంత మీడియా, అనుకూల మీడియా, ఇక అనుకూల సోషల్ మీడియానే పెద్ద శత్రువులు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళొక్క అంత భ్రమలే క్రియేట్ చేస్తారు, ఏది జరగలేదన్నట్టు క్రియేట్ చేస్తారు. అందుకే రాజకీయ నాయకులు ఇలా ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు, కింద కదిలేంత వరకు అర్థం చేసుకోరు. అది జగన్కు జరిగింది, కేసీఆర్ జరిగింది, 2019లో చంద్రబాబు కూడా జరిగింది. దిస్ ఈజ్ ఎవరికైనా జరుగుతుంది, మీరు చూడండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు నిర్దిష్టంగా చంద్రబాబు చెప్పిన దాంట్లోనైనా జగన్ మీకు పవన్ కళ్యాణ్ ట్వీట్లో కానీ ఇంకో ఈ అభివృద్ధి మీ జీవితాల్లో జరిగిందా లేదా అడగండి. ఇప్పుడు మీకు మా వల్ల ఈ ప్రయోజనం జరిగిందా లేదా అని అడిగితే జీవితాల్లో ప్రయోజనం జరిగితే ప్రజలు నమ్ముకుంటారండి. ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి ఎందుకు గుర్తు చేస్తారు, వాళ్ళకు ఆరోగ్యశ్రీ, ఇంట్లో ఒక ఆరోగ్యశ్రీ ఆపరేషన్ జరిగి ఉంటుంది, ఓ బిడ్డకు ఫీ రీయింబర్స్మెంట్ కట్టి ఉంటారు, ఇలా ఒక ఉచిత విద్యుత్ ద్వారా లాభం పొందుంటారు. అందుకే ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబీకులు చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఏంటి? చంద్రబాబు నాయుడు టైంలో ఐటీ డెవలప్ కావడం వల్ల వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి, అమెరికాలో ఉన్నారు. ఇప్పటికీ దే ఆర్ గ్రేట్ఫుల్ టు చంద్రబాబు నాయుడు కదా. ఈవెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరిలో మీరు చూడండి, అమెరికాలో ఉన్న, ఇక్కడున్న, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ఈవెన్ తెలుగుదేశం ఓటర్లకు కాని వారికి కూడా చంద్రబాబు నాయుడు అంటే ఆ గౌరవం ఉంటుంది. ఎందుకంటే బికాజ్ దే బెనిఫిటెడ్ ఫ్రమ్ హిమ్ కదా. సో మీకు నేను చంద్రబాబు నాయుడు దాన్ని చెప్పాను, రాజశేఖర్ రెడ్డి దాన్ని చెప్పాను, ఇక్కడ తేడా ఏమీ లేకుండా. సో అందువల్ల ప్రజల జీవితాల్లో కూటమి చేయాల్సిన పని ఏంటంటే ఈ రాజకీయపరమైన క్లిషేస్, ఉపన్యాసాలు, ఈ వికసిత ఆంధ్రప్రదేశ్లు ఇవన్నీ ఇదివరకే చంద్రబాబు నాయుడు ముంచాయి. ఈ విజన్ 2020 అంటే 2020లో ఆయన అధికారంలో లేకుండా చేసింది. సో విజన్లు బాగానే ఉంటాయి, అల్టిమేట్గా ప్రజలు 2047లో చంద్రబాబు నాయుడు మమ్మల్ని అద్భుతంగా మారుస్తాడు, పవన్ కళ్యాణ్ మారుస్తాడని ఓట్లేరు. ప్రజలు 2025 ఆధారంగా ఓట్లేస్తారు, 26 ఆధారంగా ఓటేస్తారు, 27, 28 ఆధారంగా ఓటేస్తారు. నాయకులేమో 2047లో తిరుగుతూ ఉంటారు. 2040 ఇదివరకు గతంలో విజన్ 2020 ఇలాగే దెబ్బతీసింది. సో ఈ రకమైనటువంటి గ్రాండ్ విజన్లలో ప్రజల్ని కళల్లో, భ్రమల్లో ఉంచి మేము భ్రమల్లో ఉంటామంటే లాభం లేదు. కమ్ టు ద గ్రౌండ్ లెవెల్. ఏ డెవలప్మెంట్ జరిగింది ఓ గ్రామంలో, ఏ టౌన్లో జరిగింది, ఏ ఫ్యాక్టరీ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వీళ్ళు సంతకాలు పెట్టారా, ఆ సమ్మిట్లో వాళ్ళు సంతకం పెట్టారా, ఆ వైస్ ప్రెసిడెంట్తో లోకేష్ సమావేశం అయ్యాడా, ఈ ఇండస్ట్రియలిస్ట్ వచ్చి చదవడం కలిసారా, ఇవన్నీ పత్రికల్లో వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే పెంచుతాయి తప్ప సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. సాటిస్ఫాక్షన్ క్షేత్రస్థాయిలో. ఇప్పుడు కియా మోటార్ చంద్రబాబు నాయుడు తెచ్చాడు,
వేస్ట్, డెఫినెట్గా దానికి అప్రిషియేట్ చేస్తారు కదా. సో ఆ విశ్లేషణ వేసుకోకుండా అస్తమానం మేము అనుకూల మీడియాలో పెద్ద పెద్ద వార్తలు రాయించుకొని సోషల్ మీడియాలో పెద్ద పెద్ద నరేటివ్ బిల్డ్ చేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలతోనే ప్రజలను అట్రాక్ట్ చేస్తారు అనుకుంటే క్షేత్రస్థాయిలో ప్రజల అసహనము అసంతృప్తి మీకు అర్థం కాదు. అందుకే కూటమి నాయకు చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ కన్నా సలహా ఏంటంటే ప్లీజ్ మీట్ విత్ యువర్ ఓన్ పార్టీ యాక్టివిస్ట్. నాతో వద్దు, నా మాటలు వినకండి. మీరు వెళ్ళి ఒక గ్రామంలో ఒక క్షేత్రస్థాయిలో నాయకులకు సంబంధం లేదు, తెలుగుదేశం కార్యకర్త లిస్టు తెప్పించుకోండి, జనసేన కార్యకర్త లిస్ట్ తెప్పించుకోండి. వాళ్ళ ఆఫీస్ నుంచి ర్యాండమ్గా ఒక 10 మందిని ఫోన్ చేయించి పిలిపించుకోండి. నాయకులద్దు, మధ్యలో నాయకులు ఉంటే వాళ్ళు అబద్ధాలు చెప్పిస్తారు మీకు. మీరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంకో పలానా టెక్కలి మండలంలో పలానా గ్రామం, పలానా గుడివాడ మండలంలో పలానా గ్రామం, ఆ గ్రామంలో టీడీపీ నుంచి పనిచేసే కార్యకర్త లిస్ట్ ఉంటుందిగా, వాళ్ళ ఫోన్ చేసి మీరు రండి, చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతారంటున్నారు, మీరు ఏ లోకల్ లీడర్కి చెప్పకండి అని వాళ్ళతో ఇష్టాగోష్ఠికి కూర్చొని మాట్లాడండి. మీకు చాలా విషయాలు చెప్తారు. నేను చెప్పే ప్రతి విషయము చెప్తాను, మీకు అనుమానమే లేదు. నేను చెప్పే ప్రతి విషయం వాళ్ళు చెప్తాను. నేను చెప్పింది ఒక్క నాయకుడు కూడా ఖండించినా ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఎందుకంటే దిస్ ఈజ్ హౌ ద పార్టీ ఫీల్స్ క్షేత్రస్థాయిలో. సో మీరు ఇలా ట్వీట్లు ఉపన్యాసాలతోనే వన్ వే స్ట్రీట్గా నడుపుతామనుకుంటే దట్ ఈస్ యువర్ చాయిస్. అది క్షేత్రస్థాయికి వెళ్ళండి, ఎక్కడ ఏ గ్రామంలో ఏ పట్టణంలో. ఎందుకంటే జనసేన కన్నా తెలుగుదేశం పార్టీకి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ఏమీ ఆశించకుండా జీవితంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా పదవులు ఏమీ రాకపోయినా పార్టీ జెండా పట్టుకునే కమిటెడ్ కార్యకర్తలు ఉన్నారు కదా. అదొక బ్రహ్మాండమైన అవకాశం కదా. మీట్ యువర్ ఓన్ యాక్టివిస్ట్. ఈ లీడర్లను వదిలేయండి. లీడర్లు మీకు అబద్ధాలు చెప్తారు, ఎందుకంటే వాళ్ళ పదవులు కావాలి కదా, మీతో పనులు ఉంటాయి కదా. సో అందువల్ల మీకు అబద్ధాలు చెప్తారు. లిజన్ టు యువర్ ఓన్ పార్టీ యాక్టివిస్ట్, దెన్ యూ కెన్ కమ్ టు కంక్లూషన్. ఇక కక్ష సాధింపుల విషయానికి వస్తే గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు చాలామందిని ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులు పెట్టి కక్ష తీర్చుకున్నారు అనేది కూటమి నేతల వాదన కూడా. ఇప్పుడు ఈ ఏడాది కాలంగా పేర్ని నాని, జోగి రమేష్, నందిగం సురేష్, ఇప్పుడు వల్లభనేని వంశీ, సో కక్ష సాధింపుల మీద మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే కక్ష సాధింపు